బుడ్డ పిల్ల కాలువ దాటడానికే బుగులు పడతారు కొందరు. బాయిల దిగి ఈత కొట్టాలంటే అటు దిక్కు కూడా చూడరు. చెరువుల పొంట పోయిండ్రంటే ఒడ్డుకెంచి కిందికి దిగమన్నా దిగరు. ట్యూబులు కట్టుకొని నీళ్ళకి దిగాలన్నా మస్తు భయపడుతుంటారు. ఈత రాకుంటే గట్లనే ఉంటది అనేరు. ఈత వచ్చినోళ్ళు సుత బుడ్డ బుడ్డ చెరువులు కుంటలు మా అంటే నదులల్లో ఈదుండొచ్చురు. కానీ గీడికి పోవాలంటే మాత్రం అంత అల్కగేం కాదుల్లో. ప్రధాని మోడీ సరే సముద్రం అడుగుకు పోయి పూజలు చేసిండు. ఏడనుకుంటుండ్రు? గుజరాత్ రాష్ట్రం ద్వారకాల. అప్పట్ల శ్రీకృష్ణుడు తిరిగిన ద్వారకా నగరం అటెంక సముద్రంలో మునిగిందని చెప్తుంటారు కదా, ఆ జాగలకు పోయిండు. కాషాయం దొడిగి నెత్తికి ఆక్సిజన్ హెల్మెట్ పెట్టుకొని స్కూబా డైవింగ్ చేసిండు అరేబియా సముద్రంలా. లోపటికి పోయి శ్రీకృష్ణునికి పూజలు చేసి నెమలి పింఛం సమర్పించిండు. అప్పటి ద్వారక కండ్ల ముందే కనబడ్డది. ఏండ్ల నాటి కోరిక తీరిందని ట్విట్టర్లో రాసుకొచ్చిండు. గుజరాత్ లా అరేబియా సముద్రం మీద కట్టిన కేబుల్ బ్రిడ్జి ని ఓపెన్ చేసిండు. శ్రీకృష్ణుని చేతిలుండే సుదర్శన చక్రం పేరు మీదనే సుదర్శన సేతు అని పేరు పెట్టిండ్రు. అగో బ్రిడ్జి మీద నెమలికలున్నాయి. దేశంలో ఇదే పొడవైన కేబుల్ బ్రిడ్జి. 980 కోట్లతోటి 2.5 కిలోమీటర్ల పొడవు కట్టిండ్రు. పాత కొత్త ద్వారకలను కలుపుతది. మున్పు ఈ ద్వారకా గుళ్ళను చూడాలంటే 30 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వచ్చేదట. ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కితే 5 నిమిషాలల్లో రావచ్చు. గా మొన్న లక్షద్వీప్ పోయి స్కూబా డైవింగ్ చేసిండు. ఇప్పుడు గుజరాత్ లో సముద్రం లోపలికి పోయి పూజలు చేసి వచ్చిండు. 73 ఏండ్ల ఏజ్ లా గిట్ల సాహసాలు చేస్తుందంటే మస్తు గిరేట్ కదా.